హాయ్ గైస్, ఇది ఫిలిప్స్ కంపెనీ బడ్జెట్ సెగ్మెంట్లో లాంచ్ చేసినటువంటి క్యూడీ మినీ ఎల్ఈడి టీవీ. ఆల్మోస్ట్ నేను ఒక 3-4 months నుంచి అయితే దీన్ని యూజ్ చేస్తూ ఉన్నాను. దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ రివ్యూ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను అనమాట. ఈ 3-4 monthsగా నేను ఓటీటీ కంటెంట్ కానీ, యూట్యూబ్ కానీ, లేదంటే స్క్రీన్ మిర్రరింగ్ కానీ ఇలా చాలా అయితే యూజ్ చేశాను. సో గట్టిగా నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఈ రోజు వీడియోలో అయితే నేను మీకు చెప్పబోతున్నాను. అసలు మనం దీన్ని తీసుకోవచ్చా లేదా, అసలు రియల్గా ఇది క్యూడీ మినీ ఎల్ఈడి టీవీయా కాదా అనేది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకోబోతున్నాం. ప్రజెంట్ మనకి సేల్స్ జరుగుతుంది కాబట్టి ఈ సేల్స్లో మనకి బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది కాబట్టి మనం తీసుకోవచ్చా లేదా అనేది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడతాను. ఫస్ట్ దీని యొక్క బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి మెటల్ బిల్ క్వాలిటీతో అయితే వస్తుందన్నమాట. ఏదైతే మీకు మదర్ బోర్డు ఉంటుందో మదర్ బోర్డు దగ్గర మాత్రం ప్లాస్టిక్ బిల్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మీకు పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 3 HDMI పోర్ట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి, 2 USB పోర్ట్లు అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే డిజైన్ అంతా కూడా మీకు బెజల్లెస్ డిజైన్ అయితే వస్తుంది. బాటంలోకి వచ్చేటప్పటికి మీకు కొంచెం బెజల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మిడిల్లో ఫిలిప్స్కి సంబంధించిన లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు ఏదైతే గోల్డెన్ స్ట్రిప్ కనిపిస్తుందో దీనివల్ల కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంటుంది అనమాట. ఇది డిజైన్కి సంబంధించినది. ఇక మనము ప్యానల్ కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి VA ప్యానల్తో అయితే వస్తుంది అనమాట. క్యూడీ మినీ ఎల్ఈడి టీవీ కాబట్టి VA ప్యానల్తో అయితే వస్తుంది. ఇక స్క్రీన్ బ్రైట్నెస్ విషయానికి వస్తే ఇది వచ్చేటప్పటికి మీకు 500 nits వరకు బ్రైట్నెస్ అయితే ఆఫర్ చేస్తుంది. చాలా బ్రైట్గా ఉంటుంది, ఎందుకంటే మీకు ఆబ్వియస్లీ ఇది క్యూడీ మినీ ఎల్ఈడి టీవీ కాబట్టి. కాకపోతే మీరు ఇక్కడైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 55 inches వేరియంట్ కదా ఇది, దీనికి ఒక బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అదే మీరు 65 inches తీసుకున్నప్పుడు దానికి వేరేలా అయితే ఉంటుంది. అదే మీకు 75 inches తీసుకున్నప్పుడు దానికి వేరేలా అయితే ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేటప్పటికి చిప్స్ని అయితే యూజ్ చేస్తారు, ఎల్ఈడి చిప్స్ని. సో దీంట్లో యూజ్ చేసినటువంటి చిప్స్ కనుక చూసినట్టయితే మనకి 800+ ఈ చిప్స్ని అయితే ఈ 55 inches టీవీలో అయితే యూజ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు 65 inches కనుక తీసుకున్నట్లయితే 1300+ ఎల్ఈడి చిప్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు 75 inches తీసుకున్నట్లయితే దాంట్లో మీకు 1700+ ఎల్ఈడి చిప్స్ని అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. అంటే ఈ ఎల్ఈడి చిప్స్ మీకు ఎన్ని ఎక్కువ అయితే ఉంటాయో, సో నథింగ్ బట్ డిమ్మింగ్ జోన్స్ అనమాట, మీకు ఎంత ఎక్కువ అయితే ఉంటాయి అంత కలర్ యాక్యురసీ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక స్క్రీన్ రిఫ్రెష్ రేట్ విషయానికి వస్తే మీకు 120 Hz అయితే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అన్ని సపోర్ట్స్ అయితే ఉన్నాయి. HDR10+తో పాటు ALLM, VRR, MEMC ఇలా అన్ని సపోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఒకవేళ గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నా సరే 120 Hzలో మీకు చాలా నీట్గా అయితే పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక మనం ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే ర్యామ్ వచ్చేటప్పటికి మనకి 2GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టోరేజ్ వచ్చేటప్పటికి 32GB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక స్పీడ్ విషయానికి వస్తే ఎక్కడా కూడా మీకు ల్యాగ్ కానీ అట్లా ఏమనిపించదు, చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది మనకి గూగుల్ టీవీ వ్యూ అయితే వస్తుంది కాబట్టి మీరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు, చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీరు ఎలాంటి యాప్స్ అయినా సరే ఈజీగా అయితే రన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే బడ్జెట్ పెడుతున్నామో ఆ బడ్జెట్ దగ్గర మనకి వర్త్ అవుతుందా లేదా అనే దాని గురించే నేను మాట్లాడుతున్నాను. కానీ ఏదో ఒక ₹1,00,000 టీవీతో నేను దీని అయితే కంపేర్ చేయలేను. ఒక ₹40,000 బడ్జెట్లో మనం పెడుతుంటే దానికి మనకి వర్త్ అవుతుందా లేదా అనేది మాత్రమే నేను ఇక్కడ మీకు చెప్పబోతున్నాను. అండ్ ఇక వచ్చేటప్పటికి ఇది మనకి 95% వైట్ కలర్ గ్యామెట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఆబ్వియస్లీ ఇది మనకి VA ప్యానల్ కాబట్టి బ్లాక్ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక సౌండ్ విషయానికి వస్తే 36 watts సౌండ్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. From the darkest shadows to the most dazzling highlights. సౌండ్ కూడా మీకు 60% వరకు మీరు వెళ్తున్నప్పుడు చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మీరు 60% కంటే అబోవ్ వెళ్తారో అప్పుడు మీకు కొంత డిస్ట్రాక్షన్ అయితే మీరు ఫేస్ చేస్తారు. కానీ సో 60% కంటే బిలో ఉన్నప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు సౌండ్ బార్ కొనుక్కోకపోయినా మీకు 60% అయితే సరిపోతుంది. అంటే నాకు సౌండ్ కొంచెం తక్కువ చాలా అని అనుకుంటే మాత్రం ఇది మీకు సరిపోతుంది అనమాట. దాంతోపాటు మీకు ఇక్కడ ఫిల్మ్ మేకర్ మోడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అంటే మీరు డైరెక్టర్ వ్యూలో ఆ ట్రూ కలర్స్ అనేవి చూడవచ్చు అనమాట. ఇది కూడా మీకు ఆఫర్ చేస్తున్నారు. ఇక కాస్టింగ్ విషయానికి వస్తే మనకి గూగుల్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ ఉంటుంది, మిరా క్యాస్ట్ సపోర్ట్ ఉంటుంది. అలాగే మనకి యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని మీరు హజల్ ఫ్రీగా అయితే ఆపరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక మనకి HDMI పోర్ట్స్ కూడా 3 పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. 2 USB పోర్ట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి గూగుల్ టీవీ 5.0 మీద అయితే రన్ అవుతుంది. సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ 3.0 కంటే కంపేర్ చేస్తే మనకి 5.0 అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా క్లీన్గా కూడా ఉంటుంది. ఒకవేళ మీరు దీనికి సంబంధించిన డెడికేటెడ్ రివ్యూ చూడాలి అని అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో లైవ్ అయింది, ఒకసారి మీరు చెక్ చేయండి. లేదు అనుకుంటే ఎన్ కార్డ్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేసైనా మీరు
చూడొచ్చు ఒకసారి. ఇక మనం సైడ్ వ్యూవింగ్ యాంగిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సైడ్ వ్యూవింగ్ యాంగిల్స్ ఎక్కడ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయవు. మీరు పెడుతున్న బడ్జెట్లో నాకు సాటిస్ఫై అయ్యాను నేను అనే ఫీల్ అయితే మీకు వస్తుందన్నమాట. ఇక కలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కలర్స్ అయితే చాలా బాగున్నాయి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఈ టీవీ వచ్చేటప్పటికి మీకు అటు మినీ ఎల్ఈడి టీవీ కాదు, అలాగని క్యూఎల్ఈడి టీవీ కాదు, ఈ రెండింటికి మధ్యలో అయితే ఉంటుంది. కానీ మీకు ప్యూర్లీ క్యూడీ మినీ ఎల్ఈడి టీవీ అయితే కానే కాదు. కానీ కంపెనీ వాళ్ళు మనకి క్యూడీ మినీ ఎల్ఈడి టీవీ అని అయితే చెప్తూ ఉన్నారు. కానీ నేనైతే క్లియర్గా చెప్తున్నాను, ఇది క్యూడీ మినీ ఎల్ఈడి టీవీ అయితే కాదు. మినీ ఎల్ఈడికి అలాగే మనకి ఈ క్యూఎల్ఈడికి మధ్యలో అయితే ఉంటుందన్నమాట. అంటే మనం పెడుతున్న బడ్జెట్లో మనకి ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవుతాం. ఈ 2026లో స్టిల్ మీరు ఇంకా ఒకవేళ క్యూఎల్ఈడి టీవీ తీసుకోవాలి అని అనుకుంటున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీకు క్యూఎల్ఈడి ప్రైస్కే మినీ ఎల్ఈడి టీవీలు అయితే వస్తున్నాయి కాబట్టి వాటిని అయితే ప్రిఫర్ చేయమని అయితే నేను చెప్తాను. సో కలర్స్ విషయంలో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాయి. హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఈవెన్ మీకు మీరు ఓటీటీ కంటెంట్ ప్లే చేసినప్పుడు కూడా డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అన్ని కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తుంది, చాలా బాగా చూపిస్తుంది కూడా. ఈవెన్ మీకు డార్క్ సీన్స్ వచ్చినప్పుడు కూడా మనం పెడుతున్న బడ్జెట్ దగ్గర మాత్రం ఖచ్చితంగా మనల్ని డిసప్పాయింట్ అయితే అసలు చేయదు. ఇక దీని వారంటీ విషయానికి వస్తే ఇది మనకి 1 year పాటు స్టాండర్డ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. ఇక సర్వీస్ విషయానికి వస్తే సర్వీస్ వచ్చేటప్పటికి మనకి యాజ్ యూజువల్గా థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. సర్వీస్ పరంగా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ మీరు టైర్ 1, టైర్ 2 సిటీస్లో ఉంటే మీకు 1 dayలోనే సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. లేదు నేను కంప్లీట్గా రూరల్లో ఉంటానంటే ఒక రోజులో మీరు ఒక 2-3 సార్లు వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటే, వాళ్ళని కొంచెం ఫాలోఅప్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ సర్వీస్ అయితే దొరుకుతుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకప్పుడు సర్వీస్ ఇబ్బంది పెడుతూ బ్రాండ్స్ అయితే లేవు. సో ఖచ్చితంగా మీకు ప్రాబ్లం అయితే ఏముండదు. అండ్ దాంతోపాటు ఇది మనకి గూగుల్ హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్ట్తో వస్తుంది అనమాట. హే గూగుల్, ఓపెన్ యూట్యూబ్. Opening YouTube for Android TV. సో చూసారు కదా, సో మీకు రెస్పాండ్ కూడా చాలా మంచిగానే అవుతుంది. లేదు అనుకుంటే మీకు రిమోట్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇదే రిమోట్ని మన ఛానల్లో మీరు చాలా రివ్యూస్లో అయితే చూసుంటారు. సేమ్ అదే రిమోట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మనము కూకా రివ్యూ చేసాం కదా, దాంట్లో కూడా మీకు ఇదే రిమోట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ మీరు ఏసర్ తీసుకున్న దాంట్లో కూడా మీకు ఇదే రిమోట్ అయితే కనిపిస్తుంది. ఇదే కాదు, ఇంకా మీకు చాలా వాటిలో ఇదే రిమోట్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సేమ్ రిమోట్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. దీంట్లో వచ్చేటప్పటికి కొన్ని హార్డ్ కీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెట్ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబ్, సో ఇలా మీకు కొన్ని హార్డ్ కీస్ అయితే ఉంటాయి. ఇంకొకటి మీకు కస్టమైజేషన్ బటన్ అయితే ఉంటుంది. ఈ కస్టమైజేషన్ బటన్ ద్వారా మీరు ఏదైనా సరే ఒక ఓటీటీని అయినా సరే, లేదంటే ఒక 4 ఓటీటీలను అయినా సరే సింగిల్ బటన్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే దాంతోపాటు కొన్ని మనకి ఫ్రీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 150+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అవి ఏంటి అంటే మీకు రీజనల్ లాంగ్వేజెస్లో, అంటే మన తెలుగు లాంగ్వేజ్లో చాలా తక్కువ అయితే అవైలబుల్ ఉంటాయి. అన్ని లాంగ్వేజెస్ కలిపి మీకు ఆ 150 ఛానల్స్ అనమాట. అది మనకి పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. ఇక రిమోట్లోనే మనకి గూగుల్ వాయిస్ సెర్చ్ బటన్ అయితే ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకొని కూడా మీరు వాయిస్ సెర్చ్ అయితే చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మీరు ఒక 10 టైమ్స్ కమాండ్స్ ఇస్తున్నారు అని అంటే మీకు 6 to 7 టైమ్స్ చాలా యాక్యురేట్గా అయితే వర్క్ అవుతుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే మీరు చెప్పేటప్పుడు కొంచెం స్లోగా నీట్గా చెప్పారంటే మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే ఇక మనం పెడుతున్న బడ్జెట్లో మీరు ఏమి ప్రాబ్లమ్స్ నోటీస్ చేయలేదా అని అంటే మాత్రం నేను నోటీస్ చేశాను. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేటప్పటికి ఇది క్యూడీ మినీ ఎల్ఈడి టీవీ అయితే కాదు. క్యూడీ మినీ ఎల్ఈడి టీవీకి క్యూఎల్ఈడి టీవీకి రెండింటికి మిడిల్లో ఉంటుందన్నమాట. అదొకటి కన్సిడర్ చేయండి. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఎప్పుడైతే మనం టీవీ ఆన్ చేస్తామో, ఆన్ చేసిన తర్వాత ఆప్టిమైజేషన్ అవ్వడానికి మినిమం ఒక 2-3 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. సో ఆ 2-3 మినిట్స్ టైం తర్వాత అప్పుడు మనకి చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. కానీ మనం టీవీ ఆన్ చేసిన వెంటనే మనం స్క్రోల్ చేస్తూ ఉన్నామంటే అంత ఫాస్ట్గా అయితే మీకు పనిచేయదు అనమాట. కొంచెం ఆప్టిమైజేషన్ అయితే అవ్వాలి. ఆప్టిమైజేషన్ అయిన తర్వాత మీకు చాలా యాక్యురేట్గా అయితే పనిచేస్తుంది. ఇక ఈ రిమోట్లో వచ్చేటప్పటికి మనకు ఒక ఇన్పుట్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ బటన్ కనుక మీరు క్లిక్ చేశారంటే మీకు కొన్ని షార్ట్ కట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఈ షార్ట్ కట్స్ని యూస్ చేసుకుని మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అంటే మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇన్పుట్ సోర్సెస్ చేంజ్ చేసుకోవాలనుకున్నా సరే, ఇలా మీరు ఎంఈఎంసీని అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నా, ఇలా మీరు ఏది అడ్జస్ట్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. అంతేకాదు వీటిని మీరు కస్టమైజేషన్లో అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది అనమాట. ఆబ్వియస్లీ ఇది మనకి గూగుల్ టీవీ అయితే వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం, చాలా యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది. ఇక ఇవన్నీ కాదన్నా మాకు వీటి యొక్క ప్రైజెస్ చెప్పు, ఆ ప్రైస్ దగ్గర మనం కొనుక్కోవచ్చా లేదా అది చెప్పు అని అంటే ఫస్ట్ వీటి యొక్క ప్రైజెస్ చెప్తాను. మీరు 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలి అనుకుంటే రైట్ నౌ నేను కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే మనకి ఎంత ప్రైస్కి వస్తుందో అది మాత్రం చెప్తున్నాను. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే రైట్ నౌ మీకు 55 ఇంచెస్ టీవీ అనేది 36,500 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలి అనుకుంటే 49,100 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు 75 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే 70,500 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. మీరు ఒక 75 ఇంచెస్ క్యూఎల్ఈడి టీవీ తీసుకోవాలనుకున్న 70 నుంచి 80,000 రూపీస్ బడ్జెట్ అయితే పెట్టాలి కదా. కానీ మీకు ఇక్కడ 70,500 రూపీస్కి మినీ ఎల్ఈడి టీవీ వస్తుందంటే ఆబ్వియస్లీ అది మాకు బెటర్ చాయిసే కదా. సో ఈ 2026లో క్యూఎల్ఈడి టీవీ తీసుకోవడం కంటే కూడా ఈ మినీ ఎల్ఈడి టీవీ తీసుకోవడం అనేది ఆబ్వియస్లీ మీకు
మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీరు పెడుతున్న బడ్జెట్లో మాత్రం మిమ్మల్ని ఎలాంటి డిసప్పాయింట్ అయితే చేయదు. మంత్ నుంచి యూజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి రెండు కూడా అట్ ద సేమ్ టైంలోనే మనకి లాంచ్ అయ్యాయి. రెండు కూడా నేను అప్పుడే పర్చేస్ చేశాను ఫస్ట్ వీక్లోనే. సో దాన్ని కూడా ఇన్ని రోజుల నుంచి వాడుతున్నా కాబట్టి నా లాంగ్ టర్మ్ రివ్యూ మీకు పోస్ట్ చేస్తాను. ఇక మనము ఈ ఫిలిప్స్ QD మినీ ఎల్ఈడి టీవీతో పాటు కూకా మినీ ఎల్ఈడి టీవీ కూడా పర్చేస్ చేసాం అనమాట. చెప్పాలి అంటే మనం ఫిలిప్స్ కంటే కూడా కూకా మినీ ఎల్ఈడి టీవీని కొంచెం ముందుగా అయితే పర్చేస్ చేస్తాం. బడ్జెట్ పరంగా చూసుకున్నప్పటికీ ఫిలిప్స్ కంటే కూడా మనకి కూకా కొంచెం అఫోర్డబుల్లో వస్తుంది కాబట్టి దాని లాంగ్ టర్మ్ రివ్యూ కూడా వెరీ సూన్ అయితే పోస్ట్ చేస్తాను. ఈ సేల్లో మీరు తీసుకోవాలనుకుంటే మీకు ఇది హెల్ప్ఫుల్ అవ్వచ్చు. సో ఇది గైస్ ఈ వీడియో. మీకు దీనికి సంబంధించి డెడికేటెడ్గా మీరు వీడియో చూడాలి అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, మీరు చెక్ చేయండి. ఒకవేళ ఈ టీవీని కనుక మీరు పర్చేస్ చేయాలనుకుంటే దీనికి సంబంధించిన అమెజాన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలనుకుంటే పక్కన మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు పర్చేస్ చేయొచ్చు. లేదు ఈ టీవీకి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా సరే, లేదు ఇంకేదైనా ప్రోడక్ట్ మీరు తీసుకోవాలని మీకు ఏదైనా డౌట్ ఉంది, మీరు స్టక్ అయిపోయారు అని అంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది కదా, ఆ మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి. నేను అక్కడి నుంచి రిప్లై ఇచ్చి ఒక మంచి ప్రోడక్ట్ మీకోసం అయితే సజెస్ట్ చేస్తాను. అలాగే ప్రజెంట్ మనకి సేల్ జరుగుతుంది కాబట్టి ఈ సేల్లో మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తూ ఉన్నాను. చాలామంది లూట్ చేస్తున్నారు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం మీరు పక్కన కనిపిస్తున్నటువంటి QR కోడ్ని స్కాన్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. మంచి మంచి లూట్ డీల్స్ అన్ని కూడా నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇది గైస్ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే మాత్రం ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ అయితే ఇవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.